జిల్లా వ్యాప్తంగా మూతపడ్డ బ్రాందీ షాపులు, నిరసన చేపట్టిన ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో కాకినాడ జిల్లాతో సహా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బ్రాందీ షాపులు మూతపడ్డాయి. తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని మద్యం షాపుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిట్టుబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్స్ జిల్లా అధ్యక్షులు సబ్బతి చిట్టుబాబు. అయ్యా, మేము 5 సంవత్సరాల నుంచి ఈ వైన్ షాపులో పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా గురించి ఉద్యోగ భద్రత గురించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మాకు చెప్పడం చేయలేదు. కానీ మీ 5 సంవత్సరాల్లో మేము ఉద్యోగం చేయాలంటే మాకు బాండ్ల రూపంలో గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ సంతకంతో 3 సంతకం పెట్టి మాకు బాండ్ ఇస్తే మీరు ఉద్యోగం చేయండి అని ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టి మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప కానీ మా ఒక నమ్మకాలతో ఎక్కడ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీతో మాకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా 5 సంవత్సరాలు రిమార్క్ లేకుండా 5 సంవత్సరాలు విధులు నిర్వర్తించడం జరిగింది అయ్యా. కానీ ఇప్పుడు నిర్దాక్ష్యంగా మమ్మల్ని పొమ్మంటున్నారు. మరి 15,000 మంది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి. మేము ఎంతో మందికి నాయకులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 15,000 మంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయో మాకు హౌస్ హౌస్లో ఉద్యోగం కల్పించండి అని. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఒక్క స్పందన రాలేదు. ఎండీ గారిని 5 సార్లు మీట్ అయ్యాం. ఆయన కూడా చెప్తాం మీకోసం ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పడమే తప్ప కానీ దానిలో పనుల్లో చేతకం లేదు. మామూలు మా నోటు పరంగా చెప్తున్నారు తప్ప దానిలో ఏదీ లేదు. కాబట్టి ఈరోజు 1వ తారీఖు నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. కాబట్టి నిన్నటితో 30వ తారీఖుతో మా యొక్క గవర్నమెంట్ వైన్ షాపులు రద్దు అయినాయి. కాబట్టి ఈ రోజు నుంచి మేము వైన్ షాపులు పూర్తిగా మేము బాధ్యతలు తీసుకోకుండా ఓన్లీ బయట ఉండి మా నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఇస్తే కంపల్సరీ 10 రోజులు గవర్నమెంట్కి, రెవెన్యూ సోర్స్కి ఎక్కడ ఆటంకం కలగకుండా చేస్తాం. అయితే 7వ తారీఖున ఆల్రెడీ బంద్ను ప్రకటించాం గత నెలలో. కానీ మేము మళ్ళీ ఆ బంద్ను విరమించుకున్నాం. ఎందుకంటే కాకినాడ ఈరోజు 11ంటికి షాపులు ఓపెన్ చేయాలి మనవాడికి చేయాలి. అయితే కొన్ని షాపులు ఓపెన్ అయినాయి, కొన్ని కాలేదు. వాళ్ళ నాయకులు వీళ్ళతో గవర్నమెంట్ అంటే మన జిఆర్ఓ నాయకులతో గవర్నమెంట్ నెగోషియేట్ చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ 11 రోజులు 12 రోజులు షాపులు ఓపెన్ చేయకపోవడం మూలంగా ప్రభుత్వానికి నష్టం, వీళ్ళకి పర్సనల్గా ఏమి రాదు. వీళ్ళకి ఏమైనా వస్తే చెప్పానండి మేము క్లోజ్ చేసేది. కనుక ఇప్పుడు షాపులు కొన్ని ఓపెన్ అయిపోయినాయి మా జిల్లాలో, కొన్ని కాదు చాలా వరకు. వీళ్ళని ఏమంటున్నాయంటే మా దగ్గర రండి మాట్లాడతాం, ఈ జరిగే విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం ఏం చెబితే దాని ప్రకారం పాలసీ డెసిషన్ కాబట్టి ఏం చెప్తే ఆ విధంగా డెసిషన్. ఈ 11 రోజులు షాపులు క్లోజ్ చేయటం మూలంగా వీళ్ళకైతే పర్సనల్గా ఏం లాభం, ప్రభుత్వానికి లాస్ కదా. చిన్న విషయం